ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. మై ప్రణామ్స్ టు ఆల్ ఆత్మిక్ జ్యోతిస్, డివైన్ లైట్ ఆఫ్ ది సెల్ఫ్. వెల్కమ్ టు భగవద్గీత. ఈరోజు మనం చాప్టర్ 15 పురుషోత్తమ ప్రాప్తి యోగ. ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా దీని గురించి? ఈ చాప్టర్ మీద మీ అండర్స్టాండింగ్ ఏంటి? ఓకే, let us go through this. పురుషోత్తమ ప్రాప్తి యోగ. పురుష అంటే మేల్ అని కాదు. మనకి తెలుగులో, హిందీలో పురుషుడు ఆ అర్థం కాదు. సాంస్క్రిట్ లో పురుష అంటే కాన్షియస్నెస్, చైతన్యం. పురుషోత్తమ అంటే సుప్రీం కాన్షియస్నెస్. సో పురుష ప్రకృతి మనకి మన శరీరం ఇది ప్రకృతి పరమైనది. ఇందులో ఉన్న చైతన్యం కాన్షియస్నెస్ పురుష. ఒక మన శరీరమే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి సిద్ధమైంది. ప్రకృతి సిద్ధమైన దాన్ని స్త్రీ అని, అంటే మ్యాటర్. కాన్షియస్ ని పురుష. సో మన జీవాత్మ అంటే జీవుడు ఆత్మ రెండు కలిసి ఉంటేనే జీవాత్మ. ఇందులో ఈ జీవుడు అంటే ఇది బాడీ, మైండ్, ఇంటలెక్ట్, ఈ ప్రకృతి పరమైనంతా కూడా స్త్రీ అంటే మాతృశక్తి. ఇందులో నేను, అహం అని తెలుసుకోబడుతున్న ఈ క్షేత్రజ్ఞుడు, ఈ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది పురుష. సో ఈ సుప్రీం రియాలిటీ, సుప్రీం కాన్షియస్నెస్ ని పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు అని కాదు. పురుషోత్తమ అంటే సుప్రీం కాన్షియస్నెస్, పరమాత్మ. ఈ పరమాత్మతో ఏకత్వం ని గ్రహించడమే మోక్షం. సో సన్యాసులు, మాంకులు స్త్రీలతో కలవకూడదు అని ఒక నియమం ఉంటుంది. అంటే దాని వ్యవహారిక అర్థం ఒకటి, పరమార్థ తత్వం అందులో ఏంటంటే ప్రకృతితో వాళ్ళు అసోసియేట్ అవ్వకూడదు, ఎల్లప్పుడూ కూడా ఆత్మభావంలోనే ఉండాలి. సో ఈ చాప్టర్లో మనం ఈ సంసారం గురించి, సంసారం యొక్క స్వభావం ఏంటి, మనం ఉంటున్న ఈ సంసారం స్వభావం ఏంటి, ఇందులోంచి విముక్తి ఎట్లా, బ్రహ్మను జీవుడిలాగా, జీవో బ్రహ్మయో నాపర అంటే ఏంటి, జీవుడే బ్రహ్మం ఎలా అవుతాడు, ఈ జగత్తు బ్రహ్మం ఎలా అవుతుంది, పరమాత్మ కూడా బ్రహ్మం ఎలా అవుతాడు, ఆ సర్వం కల్విదం బ్రహ్మ అంటే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఈ మూడు కూడా బ్రహ్మనే ఎలా అవుతుంది, ఈ బ్రహ్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం యొక్క గ్లోరీ, విశిష్టత ఏంటి, ఇది ఈ చాప్టర్ యొక్క స్వభావం. అది ఇది మనకి తెలియజెప్పే సందేశం. అయితే ముందుగా ఈ సంసారం యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దీన్ని అశ్వత్థ వృక్షం అన్నారు. అంటే ఇది అప్సైడ్ డౌన్ ఇన్వర్టెడ్
ట్రీ. ఈ సంసారం మహాభయంకరం, రెస్ట్లెస్. ఇదొక అడవి లాంటిది, భయంకరమైన కారడవి. ఒక్క విత్తనంతో ఒక చెట్టు వస్తుంది. ఆ చెట్టు నుంచి వేల ఫలాలు వస్తాయి. ఒక్కొక్క ఫలంలో వందల విత్తనాలు ఉంటాయి. వాటి నుంచి మళ్ళీ ఇంకొక చెట్టు. అట్లా అనంతం ఈ సంసారం. సంసారం అనే భయంకరమైన అడవి అనంతం, అది పెరుగుతూనే ఉంటుంది. ఇది మన కర్మలను కూడా సూచిస్తుంది. మనం ఒక కర్మ నుంచి ఇంకో కర్మ, ఇంకో కర్మ నుంచి ఇంకో 10 కర్మలు, ఇట్లా అనంతంగా మన కర్మఫలాలు పెరుగుతూనే ఉంటాయి. ఎట్లయితే ఒక ఒక సీడ్, ఒక బీజం నుంచి ఒక వృక్షం వచ్చినట్టు ఒక కర్మ నుంచి వంద కర్మలు పుట్టుకొస్తాయి. అంటే కర్మ ఫలాలకి అంతమే లేదు. వాటిని అనుభవించడానికి జన్మ తర్వాత జన్మ, పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇదే సంసారం. ఈ అశ్వత్థ వృక్షం అంటే సంసార వృక్షం, ఇది ఉల్టా పుల్టా అంటే రివర్స్గా ఉంటుంది. సాధారణంగా రూట్స్ కింద ఆకులు, బ్రాంచెస్ పైన ఉంటుంది. ఈ అశ్వత్థ వృక్షం ఊర్ధ్వమూలం అధశాఖం, అంటే రూట్స్ పైన ఉంటాయి. పైన అంటే ఫిజికల్ గా పైన కాదు, అబౌవ్ అంటే హయ్యర్ ప్లేన్ లో, అంటే ఈశ్వర బ్రహ్మన్. ఇది దీనికి మూలం. ఈ సంసారానికి అంతకి పరమాత్మయే మూలం, రూట్. ఆ పరమాత్మ అందరికంటే సర్వోత్కృష్టుడు, అందుకని ఊర్ధ్వ మూలం. అక్కడి నుంచి అధశాఖం, దీని ఆకులు కింది వైపు ఉంటాయి, అంటే సంసారం వైపు ఉంటాయి. సో ఈ సంసార చక్రం అంతా స్టార్ట్ అయింది అవిద్య, అవిద్యతో. అవిద్య, అజ్ఞానం, మాయ. ఇందులోంచి కామం, డిజైర్. ఈ కామం వల్లే అన్ని యాక్షన్స్ అవుతాయి, కర్మలు. ఏదైనా కర్మ జరగాలి అంటే దాని వెనక ఒక కామం ఉంటుంది. ఆ కర్మ వల్ల కర్మ ఫలం, ఆ కర్మ ఫలం నుంచి మరింత కర్మ, కామ, క్రోధ, మద, మాత్సర, లోభ, మోహ, ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఇవే మనకి సంస్కారాలు, వాసనాస్. వాసనాక్షయం అయితే గాని మనకి అవిద్య నాశనం అవ్వదు. ఇది మరి వాసనాక్షయం ఎలా అవుతుంది అంటే ఆత్మ విచారం ద్వారా మాత్రమే ఇది పాసిబుల్. ఈ అనంతమైన ఈ అశ్వత్థ వృక్షం, దీని రూట్ కట్ చేస్తే గాని, రూట్ ఎక్కడ ఉంది? అవిద్యలో ఉంది. అవిద్య అజ్ఞానంలో ఉంది. ఆ అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. శ్రీ భగవాను వాచ ఊర్ధ్వమూలం అధశాఖాం అశ్వత్థం ప్రాహురవ్యయం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్. ఈ అశ్వత్థ వృక్షం, దీని రూట్, మూలం పైన ఉంది. దీని కాండం, ఆకులు కింద ఉన్నాయి. దీని ఆకులే వేద మంత్రాలు. ఎవరైతే ఇలా తెలుసుకుంటారో వాళ్ళే నిజంగా వేదం తెలిసిన వాళ్ళు అని భగవంతుడు చెప్పాడు. ఈ వృక్షాన్ని దేని వల్ల పోషిస్తున్నాము అంటే 3 త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలే దీనికి ఆహారం. ఈ ఇంద్రియ వాసనలు ఎటువైపు వెళ్తున్నాయో అదే దీని యొక్క చిగురు, బడ్స్. ఈ వృక్షాన్ని ఫిజికల్ గా చూడడం కుదరదు, దీని ఆది అంతం తెలియదు.
ఇది అనాదిగా అలా ఉంది. ఈ సంసార వృక్షం పెరుగుతూనే ఉంది. దీని ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ ఎండ్ అయిందో, దీని మిడిల్ ఏంటో ఎవ్వరికీ తెలియదు. అది తెలిసిన వాడే వేదవిత్. ఇది దీన్ని నరకాలి అంటే దీనికి ఒకటే ఒక మార్గం, వివేకం. అంటే వేదాంతం మనకిచ్చిన వివేకం అనే గొడ్డలితో మాత్రమే దీన్ని నరకడానికి పాసిబుల్. ఇంకా వేరే మార్గం లేదు. ఆత్మ విచారమే ఆ గొడ్డలి. దాన్ని నరకడం అంటే మాయని తొలగించడం. మాయని తొలగించడమే దీనికి మార్గం. అటువంటి వాళ్ళు మళ్ళీ ఈ సంసారంలో పడరు. సో ఈ సంసార వృక్షం ఎలా ఉంటుంది? ఊర్ధ్వమూలం అధశ్చాఖం అన్నాం. అంటే పైన ఏముంది? మూలంలో బ్రహ్మ. ఈ బ్రహ్మన్ని వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని చెప్పబడింది. సచ్చిదానంద స్వరూపుడు అంటే మాయకి అవతల ఉన్నవాడు. తమసః పరస్తాత్, తమస్సుకి అవతల ఉన్న బ్రహ్మన్, పరమాత్మ దీనికి మూలంలో ఉన్నాడు. ఈ సంసారం అంతా కూడా మాయకి యువతల ఉంది, అంటే మాయకి అధీనంలో ఉంది. పరమాత్మ మాయకి అవతల ఉన్నాడు. పరస్తాత్, తమసః పరస్తాత్. ఆదిత్యవర్ణం అంటే జ్ఞానస్వరూపుడు. ఈ మాయకి యువతల ఉన్నదేంటి? త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. వీటి ద్వారా పంచ తన్మాత్రలు, పంచభూతాలు వచ్చాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. శబ్దమే ఆకాశము. ఇక్కడ బ్రహ్మ నిర్గుణుడు అంటే త్రిగుణాలుకి అతీతమైన వాడు. ఇక్కడ పంచభూతాల్లో మొదటి యాట్రిబ్యూట్ సౌండ్, శబ్దం. శబ్దం అనే ఒకే ఒక గుణంతో ఆకాశం ఉన్నది. దానికి ఇంకొక గుణం యాడ్ చేస్తే దాని నుంచి శబ్దము, స్పర్శ, ఈ రెండు కలిగింది వాయువు. దానికి రెండే గుణాలు ఉన్నాయి. దాని నుంచి వచ్చింది అగ్ని, దానికి మూడు గుణాలు ఉన్నాయి. ఈ రెండు కాక రూపము, ఫామ్. దాని నుంచి వచ్చింది జలం, రసం, రస. అందులో ఉన్న నాలుగొక గుణం ఏంటంటే టేస్ట్, రస. దాని నుంచి వచ్చిన ఐదవ తత్వం ఏంటి, తన్మాత్ర ఏంటి అంటే పృథ్వీతత్వం. ఇందులో ఈ నాలుగు కాక ఐదవది గంధ, స్మెల్ కూడా ఉన్నది. అంటే సటిలెస్ట్ నుంచి గ్రాస్ గ్రాస్ గ్రాస్. ఇదే మనకి మన శరీరంలో కూడా మనకి కనిపిస్తుంది. మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వల్ల మనం ఈ బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఇదే మనకి పిండాండంలో కూడా ఉంది. శ్రోత్రం, త్వచ, టచ్ కి స్కిన్. ఇట్లా మన శరీరం ఈ బ్రహ్మాండంలో ఉన్న తత్వాలతో కలిసి ఉంది. ఇదంతా కలిపితే పిండాండమే జీవాత్మ. ఇందులో ఈ ప్రకృతిపరమైన మాయతో సంబంధించిన శరీరము, బుద్ధి, మనస్సు ఉంది. అలాగే మాయకి అతీతమైన ఆత్మ తత్వం కూడా ఉన్నది, చైతన్యం కూడా ఉన్నది. అది మన నిజస్వభావము. మన నిజస్వరూపం తెలుసుకుంటే ఈ మాయకి అవతల ఉన్న మన నిజస్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మనం
తెలుసుకోగలుగుతాం. ఈ మాయకి అవతల వైపుకి వెళ్ళడం సాధ్యం అవుతుంది. ఈ మాయకి యువతల ఉన్నదంతా కూడా సంసార వృక్షం. ఊర్ధ్వమూలం అధశాఖం, ఇదంతా శాఖలు. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళే వేదవిత్. అటువంటి వాళ్ళే ఈ మాయ అనే పొరకి అవతల చేరగలుగుతారు. వాళ్ళ నిజస్వరూపమైన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అయితే ఈ మాయకి యువతల ఉన్న మాయా స్వరూపమైన మన దేహం ఎలా ఉంది అంటే అది 5 పొరలుగా ఉంది, పంచకోశాలు. మనకి తెలిసిన లోయెస్ట్ లెవెల్లో అన్నమయ కోశం అంటే మనకు కనిపిస్తున్న ఈ శరీరం, ఇది ఆహారంతో తయారవబడింది. ఇది ఆహారంతో పెరుగుతుంది. తర్వాత ఇది నాశనం అయ్యి ఆహారం అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది. దీ ఈ ఈ ఈ గ్రాస్ బాడీ లోపల ఒక ప్రాణమయ కోశం ఉంది, అంటే ఎనర్జీ బాడీ, మన పంచ ప్రాణాలు. దానికంటే హయ్యర్గా మనోమయ కోశం అంటే మన మెంటల్ బాడీ, మన మనస్సు, మనలో ఉన్న ఎమోషన్స్, కంపాషన్ అనుకోండి, లైక్స్, డిస్లైక్స్, యాంగర్, జెలసీ, లవ్, ఇవన్నీ ఈ ఎమోషన్స్ అన్నీ కూడా మనోమయ కోశంలో ఉన్నాయి. దీనికంటే హయ్యర్గా విజ్ఞానమయ కోశం అంటే ఇంటలెక్చువల్ శరీరం. ఇందులో మన లాజిక్, రీజనింగ్, కన్ఫ్యూజన్, క్లారిటీ, థింకింగ్ ఇదంతా ఉంది. దానికంటే పైన ఆనందమయ కోశం అంటే బ్లిస్ఫుల్ బాడీ. ఇది కాజల్ బాడీ అని కూడా అంటారు. ఇందులో ప్రియము, మోదము, అప్రియము, ప్రమోదము అంటే ఏదైనా నచ్చడం, దాన్ని పొందడం, ఆ పొందిన ద్వారా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల వచ్చే ఆనందం. అయితే ఇదంతా కూడా ప్రకృతికి సంబంధించింది, క్షేత్రము, మాయకి సంబంధించింది. మనం ఇది కాదు. మన నిజస్వరూపం ఆత్మతత్వం, శరీరం కాదు. సో ఇది మాయ. ఈ 5 కోశాలని 3గా విభజించారు. స్థూల శరీరం. స్థూల శరీరం అంటే మన ఫిజికల్ బాడీ. ఇది కర్మఫలం వల్ల వస్తుంది. ఇది పంచభూతాలతో తయారైంది. దీనికి ఒక పుట్టుక, ఒక చావు ఉంటుంది. సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది శరీరం. దీనికంటే పైన సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరంలో మన ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం ఉంది. దీన్ని కారణ శరీరం అంటారు. ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం కూడా కర్మఫలం వల్లే వచ్చింది. ఇందులో ఇది మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని శాసిస్తుంది. మనిషి మరణించినప్పుడు ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని వదిలి ఇంకొక స్థూల శరీరాన్ని పట్టుకుంటుంది. సో ఏదైతే మనం జీవుడు ఒక శరీరం నుంచి ఇంకో శరీరం వెళ్తున్నాడు అంటున్నామో అది ఈ సూక్ష్మ శరీరం. మన ఎమోషన్స్, మన వాసనాస్ ఇవన్నీ కూడా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి తీసుకెళ్తుంది ఈ సూక్ష్మ శరీరం. ఇదే ఈ సూక్ష్మ శరీరమే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్తుంది. స్థూల శరీరం ఈ జన్మలో పుట్టి ఈ జన్మలోనే నాశనం. వీటన్నిటి వెనక కారణ శరీరం ఉంది, అంటే మూల కారణం. ఈ కారణ శరీరం అనేది నుంచే సూక్ష్మ శరీరం కూడా వచ్చింది. ఈ కారణ శరీరం అనాది. ఇది అవిద్య ద్వారా వచ్చింది. అవిద్య అజ్ఞానం దీనికి కారణం. ఈ అవిద్యని పోగొట్టేది జ్ఞానం. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం వల్ల ఈ కారణ శరీరం
నశిస్తుంది. కారణ శరీరం నశించడం వల్ల సూక్ష్మ శరీరం నశిస్తుంది. సూక్ష్మ శరీరం నశించడం వల్ల ఇంకొక స్థూల శరీరం తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే మనిషి ముక్తిని పొందాడు. అంటే ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి, కానీ ఇంక వేరే సాధన లేదు. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు కూడా మాయ అధీనంలో ఉన్నాయి. మాయ. ఇది మన నిజస్వరూపం కాదు. మన నిజస్వరూపం ఆత్మస్వరూపం. ఇప్పుడు లిబరేషన్, ముక్తి అంటే ఏంటి? ఈ అశ్వత్థ వృక్షం యొక్క మూలాన్ని ఖండించడం. ఎలా? గొడ్డలితో. ఏ గొడ్డలి అంటే వేదాంతం మనకిచ్చిన ఆత్మ విచారం అనే గొడ్డలి ద్వారా, వివేకము, వైరాగ్యము అనే గొడ్డలి ద్వారా దాన్ని ఖండించడం పాసిబుల్. దీనికి గురుకృప. గురువు, గ్రంథము అంటే వేదం, గ్రంథం అంటే వేదం, గోవిందుడు పరమాత్మ యొక్క కృప. ఈ గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువు సాక్షాత్ పరబ్రహ్మం. ఎలా అంటే బ్రహ్మదేవుళ్లాగా గురువు మనలో మోక్షము, ముక్తి, ఆత్మజ్ఞానం అనే డిజైర్, ముముక్షత్వాన్ని కలిగిస్తాడు, క్రియేట్ చేస్తాడు. విష్ణువులాగా మన సాధనని ప్రొటెక్ట్ చేస్తాడు, పెంపొందిస్తాడు. శివుడు లాగా మన అజ్ఞానాన్ని, మూల కారణ శరీరం అయిన అవిద్య అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. చేసి మన యొక్క నిజ స్వభావం, సాక్షాత్ పరబ్రహ్మ స్వభావాన్ని మనకి తెలియజేస్తాడు. మనల్ని మాయకి అవతల తీసుకెళ్తాడు. మన నిజ స్వరూపాన్ని మనకి చూపిస్తాడు. ఆత్మదర్శనం, బ్రహ్మదర్శనం, బ్రహ్మదర్శనం, సత్యదర్శనం, సత్యదర్శనం, సత్యదర్శనం. ఇదే గురువు చేసే మహోపకారం. సో ఈ బ్రాంచెస్ని, లీవ్స్ని, వీటిని కట్ చేస్తూ కూర్చోవడం కాదు సాధన అంటే. అన్ని సాధనలు ఇలాగే ఉంటాయి. ఒక్క ఆత్మజ్ఞానం ఒక్కటే డైరెక్ట్గా రూట్ దగ్గరికి తీసుకెళ్తుంది. మిగిలిన సాధనాలు, యోగా అనుకోండి, ఇదే ఏ ఏ సాధన అయినా సరే, ఏ స్పిరిచువల్ ప్రాక్టీస్ అయినా కూడా పై పైన ఉంటుంది. అది సంసార వృక్షం యొక్క మూలానికి మనల్ని తీసుకెళ్ళలేదు. జ్ఞానం ఒక్కటే, ఆత్మజ్ఞానం ఒక్కటే చేస్తుంది అది. మిగిలినవన్నీ కూడా ఈ మాయ ఆస్పెక్ట్ మీదే ఫోకస్ చేస్తుంది. మనం దేని మీద ఫోకస్ చేస్తామో అదే బలపడుతుంది. మన ఫోకస్ మాయ మీద, మన కర్మ మీద, మన కర్మఫలం మీద, మన శరీరం మీద. నేను యోగాసనాలు వేసి శరీరాన్ని బలంగా చేసుకుంటాను, లేదా మెడిటేషన్ చేసి మైండ్ కూడా మాయే, మైండ్ని ఇది చేస్తాను. ఈ రకంగా మాయాజనితమైన వాటి మీద ఫోకస్ పెడితే చిత్తశుద్ధి కలుగుతుంది, మంచిదే అవన్నీ. కానీ అది రూట్ దగ్గరికి తీసుకెళ్ళదు. సో ఈ సంసార వృక్షంని సంసారి కోరుకుంటాడు. రాగం అంటే అటాచ్మెంట్. ఈ సంసార వృక్షం వైపే పరిగెడతాడు. దాని ద్వారా వచ్చే సుఖ దుఃఖాలని అనుభవించి కష్టం వచ్చినప్పుడు ఏడుస్తుంటాడు. సన్యాసి దీని నుంచి భయపడి పారిపోతాడు. ద్వేషం. సో రాగం వల్ల అటాచ్మెంట్ ద్వారా ఒకడు, ద్వేషం ద్వారా ఇంకొకడు సఫర్ అవుతుంటారు సంసారం. అయితే నిజమైన జ్ఞాని అనేవాడుకి రాగము, ద్వేషము రెండూ ఉండదు. సర్వసంగ పరిత్యాగి. ఆత్మజ్ఞానం ద్వారా అతను ఈ సంసారం వైపు పరిగెత్తడు, దీని నుంచి దూరంగా పారిపోడు.
సో రాగము ద్వేషము రెండూ లేవు, ఉన్నది ఒకటే వైరాగ్యం. అంటే వైరాగ్యం అంటే ఈ సంసారం పట్ల రాగము లేదు, ద్వేషము లేదు. ఈ రెండు కూడా ద్వంద్వాలు, డ్యుయాలిటీ. దీని నుంచి న్యూట్రాలిటీ, ఈక్వానిమిటీ. సత్ ఏంటి అసత్ ఏంటి తెలుసుకొని సత్యం వైపే ఉంటాడు జ్ఞాని. సో ఈ ఆత్మ విచారం ద్వారా ఈ సంసార వృక్షాన్ని కట్ చేస్తాడు జ్ఞాని. నతత్ భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమాం మమ. ఇటువంటి జ్ఞాని ఎవరైతే ఈ సంసార వృక్షాన్ని అధిగమించి తన నిజస్వభావాన్ని, నిజస్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడో అతను పరమపదం మోక్షపదాన్ని పొందుతాడు. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నిప్పు లేదు, అటు నుంచి మళ్ళీ రాడు. సో సూర్యుడు లేడు అంటే అక్కడ వెలుతురు లేదా, సూర్యచంద్రుడు లేరంటే వెలుతురు లేదని కాదు. సూర్యుడికి ప్రకాశింపజేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఊర్ధ్వమూలం బ్రహ్మం నుంచే వచ్చింది. ఇక్కడ వెలుతురు అంటే లైట్ ఎలా ఉంటుంది అంటే లైట్ ఆఫ్ నాలెడ్జ్, లైట్ ఆఫ్ జ్ఞానం, జ్ఞాన స్వరూపం. ఇది ఫిజికల్ లైట్ కాదు. ఇక్కడ ఫైర్, నిప్పు లేదా అంటే ఇక్కడున్న ఫైర్ ఎలాంటిదంటే జ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయి ఇక్కడికి వచ్చాడు మనిషి, జీవుడు. జీవుడు అంటే ఆత్మ, బ్రహ్మ తన నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. అజ్ఞానం అనేది జ్ఞానాగ్నిలో మసి అయిపోయింది. శివుడి మూడో నేత్రం, జ్ఞాన నేత్రంలో కామం, మన్మధుడు ఎట్లా దగ్ధం అయిపోయాడో అట్లా అన్ని కర్మలు, అజ్ఞానము జ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోయింది. అటువంటి జ్ఞాని జీ జీవన్ముక్తుడు శరీరం ఉండగానే. శరీరం పోయిన తర్వాత అతను మోక్షంలోనే ఉన్నాడు, అంటే బ్రహ్మలో ఐక్యమయ్యే ఉన్నాడు. అంటే ఉన్నది బ్రహ్మనే, ఐక్యమే అంటూ ఏం లేదు. అయితే ఇండివిజువల్ సోల్, జీవాత్మ అన్నప్పుడు మనం తెలు నేర్చుకునేటప్పుడు అన్ని విభజించి నేర్చుకోవాలి. ఆత్మ, అనాత్మ, ఆ, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, దృక్, దృశ్యం, ఈ గుణత్రయ విభాగం. ఇట్లా విభాగం అంటే విభజించి తెలుసుకున్నాం దాని గురించి. తర్వాత దీన్ని విభజించడం అయిన తర్వాత దీన్ని ఏకత్వం చేయాలి. సో ప్రతి థాట్, మనకు వచ్చే ప్రతి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఒక మూలమైన ఒక థాట్ ఉంది. అది ఐ థాట్, ఈగో, అహం, నేను. నేను ఉన్నప్పుడే నేను నుంచి నాది, ఇది నాది, అది నాది, నా దగ్గర ఇది లేదు, ఇది ఉంది, అది లేదు, నేను అది కూడా పొందాలి, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం లేదు, ఇలా నాకు ఇలా అయితే నచ్చలేదు, ఇలా అవ్వాలి, ఇలా అవుతుందేమో అన్న భయం. ఇట్లా సెకండరీ థాట్స్ అన్నీ కూడా ప్రైమరీ థాట్ ఇగో, ఐ ఐ థాట్ మీద ఆధారపడి ఉన్నాయి. ఈ ఐ థాట్ అనే దాని నుంచి ఈ ఐ థాట్ అనేది ఒక థాట్లెస్ సుప్రీం ఐ, సాక్షి భావం మీద ఆధారపడింది. ఈ సాక్షి భావంలో ఉండడమే ఆత్మ విచారం. ఈ ఆత్మ, ఈ సాక్షి ఏ కాన్షియస్నెస్. ఈ సాక్షి భావం కరిగిపోతుంది ఎందులో? ప్యూర్ ఐ అవేర్నెస్, బియాండ్ ఆల్ థాట్స్. ఈ ప్యూర్ ఐ అవేర్నెస్ ఏదైతే ఉందో
ఇదే చిత్, సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడిలో ఉన్న చిత్, అవేర్నెస్. ఎలా అయితే సూర్యరశ్మి రకరకాల కుండల్లో, చిన్న చిన్న పాత్రల్లో కుండల్లో నీళ్లుంటే సూర్యరశ్మి అందులో ప్రకాశించినట్టు, ఈ పరమాత్మయే అన్ని శరీరాల్లో, అన్ని సకల చరాచర జగత్తులో, ప్రాణం ఉన్న వాటిలో ప్రాణం లేని వాటిలో అన్నిట్లో ఈ పరమాత్మయే ప్రకాశిస్తున్నాడు అంతటా. అది మన నిజ స్వభావం. ఉన్నది పరమాత్మయ మాత్రమే. సర్వం కల్విదం బ్రహ్మ. శరీరం యత్ అవాప్నోతి యత్ చాపి ఉత్క్రమస్తి శ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్ గంధాన్ వివశ్యయాత్. ఏ రకంగా వాయువు గంధం అంటే స్మెల్, గంధాన్ని స్మెల్ని క్యారీ చేస్తూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తుందో, అదే రకంగా ఎంబాడీడ్ సోల్ అంటే ఇందాక మనం చెప్పుకున్న సూక్ష్మ శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ఎమోషనల్ సెంటర్, ఇది ఒక స్థూల శరీరం నుంచి ఇంకో స్థూల శరీరంలోకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇది బ్రహ్మన్ యాజ్ ఇండివిజువల్. ఇప్పుడు బ్రహ్మన్ యాజ్ జగత్ అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచాన్ని ఇందాక మనం చిత్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సత్ అంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా అసత్ అన్నాం, మాయ అన్నాం. ఎందుకు? అది అన్ని టెంపరీగా వస్తాయి పోతాయి, అందుకని దాన్ని అసత్ అన్నాం. అంటే ఏ రకంగా అయితే మట్టి రకరకాల షేప్స్ తీసుకుంటుంది, కుండలాగా, కూజలాగా, పాత్రలాగా, కానీ ఆ నేమ్ అండ్ ఫామ్ డిస్ట్రాయ్ అయినప్పుడు అక్కడ ఉండేది మట్టే. అదే రకంగా ఈ అసత్ అయిన మాయా ఈ ప్రపంచం వెనక ఒక మూల సత్ ఉంది. సత్ లేకుండా ఏది రాదు. ఆ ఈస్నెస్ అంటారు, అంటే ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ నుంచి ఈ మాయా ప్రపంచం వచ్చింది. సో ఆ ఎగ్జిస్టెన్స్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్నే సత్ అన్నారు. విశ్వం విష్ణుర్వషట్కారో అంటే ఈ కనిపిస్తున్న ఈ ప్రపంచం అంతా విష్ణువు యొక్క స్వరూపము. విష్ణువే ఈ ప్రపంచ రూపంలో మనకి కనిపిస్తున్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. మనం కళ్ళు మూసుకొని ధ్యానించినప్పుడు మన చైతన్య స్వరూపంలో ఆ ఈశ్వరుడే కనిపిస్తున్నాడు. కళ్ళు తెరిచినప్పుడు ఈ ప్రకృతి రూపంలో మళ్ళీ ఈశ్వరుడే కనిపిస్తున్నాడు. అంటే కళ్ళు తెరిచినా మూసినా, వేకువగా ఉన్నా నిద్రపోతున్నా, అక్కడ ఉన్నది ఈశ్వరుడే, బ్రహ్మనే, సత్. అయితే మనం ఏదన్నా తెలుసుకుంటున్నాం, ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాం అంటే ఇందులో నాలెడ్జ్, యాక్షన్, ఎక్స్పీరియన్స్ అని మూడు ఉన్నాయి. నాలెడ్జ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఒక మైసూర్ ప్యాలెస్ గురించి తెలుసుకున్నాం, హిమాలయాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు యాక్షన్ అంటే అక్కడికి ఎలా వెళ్ళాలి, దానికి ట్రిప్ ప్లాన్ చేయడం, టికెట్స్ తీసుకోవడం, తర్వాత ఫైనల్గా అక్కడికి వెళ్ళినప్పుడు కానీ అది ఎక్స్పీరియన్స్ చేయడం. సో ఈ మూడు, నాలెడ్జ్ నుంచి యాక్షన్, యాక్షన్ వల్ల ఎక్స్పీరియన్స్. ఇది ప్రపంచంలో సాధారణంగా మనకు కనిపిస్తున్న పద్ధతి. స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే మనం ఇప్పుడు యోగా అభ్యాసం కానీ ఏదన్నా అధ్యయనం చేయడం, శాస్త్రం, ఇదంతా కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతుంది.
ఇవన్నీ కూడా టైము స్పేస్ మీద ఆధారపడి ఉంది. టైం స్పేస్ మీద ఆధారపడినవన్నీ కూడా మాయలో పార్టే. అయితే ఆత్మజ్ఞానం వీటి మీద ఆధారపడి లేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది టైంతో ప్లేస్తో సంబంధం లేదు. ఇప్పుడే ఇక్కడే మన స్వభావాన్ని మనం తెలుసుకుంటామా లేదా? మనం మాయని పట్టుకుంటామా, అసత్తుని పట్టుకుంటామా, సత్తుని పట్టుకుంటామా అన్నదాని మీదే ఆధారపడింది. ఇక్కడ ఈ 3 స్టెప్స్ లేవు, ఉన్నది ఒకటే స్టెప్. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నేనే అంటే ఆత్మస్వరూపుడనైన పరమాత్మ. నేనే అన్ని ఫామ్స్ తీసుకున్నాను. ఈ పంచాగ్నులు మన తినే ఆహారాన్ని డైజెస్ట్ చేసేది కానీ, మన ఇన్కమింగ్ అవుట్కమింగ్ బ్రెత్ కానీ, వీటన్నిటికీ నేనే ఆధారం. మనం నేను చేస్తున్నా అనుకుంటున్నాం. శరీరం తనంతటి దాన్ని చేసుకుపోతుంది. ఎలా? పంచభూతాల ద్వారా, దానిపైన ఉన్న త్రిగుణాల ద్వారా ఒక మెషిన్ లాగా ఈ శరీరము నడుస్తుంది దానంతట తాను. దీని వెనక ప్రాణం ఉంది, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి వెనక, అన్నిటి వెనక మూలంగా ఆత్మ ఉన్నది. అన్నిటికీ ఆధారం ఆత్మయే. సర్వస్య రాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానం అపోహనం చ వేదైశ్చ సర్వైర్ అహం ఏవ వేద్యో వేదాంతకృత్ వేదవిద్ ఏవ చాహం. అందరి హృదయాల్లో తిష్ట వేసుకున్న పరమాత్మను నేనే. మెమరీ, నాలెడ్జ్, ఫర్గెట్ఫుల్నెస్ ఇదంతా నా నుంచే వస్తున్నది. వేదాల ద్వారా తెలియబడేది నేనే. ఆ వేదాలు తెలియచెప్పింది నేనే. ఆ వేదాలు తెలుసుకున్నది నేనే, అంటే వేదవిత్ నేనే. వేదవిత్ అంటే వేద యొక్క సారం, అంటే బ్రహ్మతత్వం, బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మము నేనే అని చెప్తున్నాడు పరమ. నేనే అంటే అహం అంటే మన నిజ స్వభావం. సీటెడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే ఏంటి? హార్ట్, మన హార్టే మన కోర్. హార్ట్ అంటే ఇక్కడ బ్లడ్ పంప్ చేసే హార్ట్ కాదు. హృత్, హృదయం, హృత్ ఏదైతే మన సెంటర్, ఏదైతే మన కోర్ బీయింగ్ నే హార్ట్, హృదయం అన్నారు. మన కోర్ బీయింగ్ అంటే మన ఆత్మయే. మన కోర్ బీయింగ్ లో, అందరి కోర్ బీయింగ్ లో నేనే ఉన్నాను. అంటే అందరి ఆత్మ ఒకటే, పరమాత్మయే. ఇప్పుడు బ్రహ్మన్ యాజ్ ఇండివిజువల్ అంటే ఇండివిజువల్ సోల్ ఇస్ బ్రహ్మన్ యాజ్ జగత్. ఇప్పుడు బ్రహ్మన్ యాజ్ పురుషోత్తమ అంటే సెల్ఫ్, ఈశ్వర. సో క్షర పురుష అనేది అపర ప్రకృతి, పెరిషబుల్. అంటే మనకు కనిపిస్తున్నదంతా కూడా పెరిషబుల్, అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. దీన్ని క్షేత్రము అని, దృశ్యము, మ్యాటర్ అన్నారు. సో ఇది మారుతున్నదంతా అసత్ అయినా దీని వెనక ఉన్న సత్ ఒకటి ఉంది. సో అదే పరమాత్మ. సో సత్, క్షరం. అక్షరం ఇది పరాప్రకృతి అంటే చైతన్యం, దృక్.
కాన్షియస్నెస్. దీన్నే చిత్ అన్నారు. ఇది దీని ఏకత్వం పురుషోత్తమం, పరమ పురుషుడు. ఇది ఆనందం. సో సత్ చిత్ ఆనందం బ్రహ్మన్. ఆ బ్రహ్మనే పురుషోత్తమ, ఈశ్వర, సెల్ఫ్, ఆత్మ, పరమాత్మ. ద్వౌమిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ. క్షర సర్వాణి భూతాని కూటస్థో క్షర ఉచ్యతే. ఈ క్షరము అక్షరము. అక్షరం అంటే కూటస్థం. కూటస్థం అంటే కూటమితో కూరుకున్న, అంటే మాయ జనితమైన అక్షరం. వీటన్నిటికీ అతీతంగా ఉన్న ఇంపెరిషబుల్ పురుషోత్తముడని నేను, అంటే ఆత్మను నేను. అదే మన నిజస్వరూపం. ఇలా తెలుసుకున్న వాడే పురుషోత్తమ ప్రాప్తి పొందగలుగుతాడు. యస్మాత్ క్షరం అతీతోహం అక్షరాద్ అపి చోత్తమః తోస్మి లోకే వేదే చ ప్రతీత పురుషోత్తమ. నేను ఈ క్షరాక్షర ప్రపంచానికి అతీతుడను కాబట్టి నన్ను సమస్త వేదములు స్మృతులు పురుషోత్తముడుగా కీర్తిస్తాయి. సో ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము, ఇదే వేదముల యొక్క సారం. సో ఈ ఆత్మ జ్ఞానం, ఈ బ్రహ్మ జ్ఞానం యొక్క గ్లోరీ. బ్రహ్మము అనేది ఒక ఆబ్జెక్ట్ కాదు, సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే దానికి ఒక నామ రూపం ఉంటుంది, ఒక ప్లేస్ ఉంటుంది, ఒక టైం ఉంటుంది. అది ఒక టైంలో వస్తుంది, ఒక టైంలో పోతుంది. అది మాయా స్వరూపం. బ్రహ్మన్ సబ్జెక్ట్. సో బ్రహ్మన్ ఆబ్జెక్ట్ కాదు, కానీ అన్ని ఆబ్జెక్ట్స్ బ్రహ్మస్వరూపమే. ఎందుకంటే ఆ ఆబ్జెక్ట్స్ యొక్క ఊర్ధ్వమూలం బ్రహ్మన్. అంటే బ్రహ్మన్ ఈస్ మౌంటైన్ అని చెప్తే అది మాయ, అవిద్య, అజ్ఞానం అంటారు. కానీ మౌంటైన్ ఈస్ బ్రహ్మన్ అంటే అది విద్యామాయ. సో అవిద్యామాయ మనల్ని బంధిస్తుంది. బ్రహ్మన్ ఈస్ మౌంటైన్ అని చెప్తే అది తప్పు అవుతుంది, అవిద్య అవుతుంది. అవిద్యమాయ మనకి బంధనానికి కారణం అవుతుంది. అదే మౌంటైన్ ఈస్ బ్రహ్మన్ అని చెప్తే అది విద్యామాయ, అది మనల్ని లిబరేట్ చేస్తుంది. ఎందుకంటే మౌంటైన్ ఈజ్ బ్రహ్మ అని అంటున్నాం అంటే మనం ఆ మౌంటైన్లో ఉన్న ఈస్నెస్, అంటే దెర్ ఈస్ మౌంటైన్, దట్ మౌంటైన్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రహ్మన్ అని తెలుసుకుంటున్నాం. సో ఇక్కడ ఈస్ అనేది సత్తుని సూచిస్తుంది. సో రివర్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే రివర్, నది అనేది మనం ఒక నౌన్ లాగా వాడతాం. కానీ రివర్ అనేది నిజానికి ఆగితే ఇంకా అది రివర్ అవ్వదు. అది కాన్స్టెంట్గా ప్రవహిస్తుంటేనే దాన్ని రివర్ అంటాం. అంటే అదొక వర్బ్. వర్బ్ని మనం నౌన్ లాగా వాడతాం. అంటే మాయలో చిక్కుకున్నాం. మాత్రికా శక్తి అంటే పవర్ ఆఫ్ లాంగ్వేజ్. పవర్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుసుకోక మనం ఆ మాత్రికా శక్తిలో మాయలో పడతాం. ఆ లాంగ్వేజే మనల్ని బంధిస్తుంది, లాంగ్వేజే మనల్ని లిబరేట్ చేస్తుంది.
అన్ని లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. రివర్ అనేది ఒక నౌన్, అదొక ఆబ్జెక్ట్. నిజానికి అది ఆబ్జెక్ట్ కాదు, అది వర్బ్. అది అలా ప్రవహిస్తుంది, నిరంతరం ప్రవహిస్తుంటుంది. ఈ సంసారం కూడా నిరంతరం చేంజ్ అవుతుంటుంది. సో సాంస్క్రిట్ ఏంటంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అది ఎప్పుడు కూడా సబ్జెక్ట్నే సూచిస్తుంది. అందుకనే దాన్ని దేవభాష అన్నారు. అంటే ఇంద్రుడు లాంటి దేవతలు మాట్లాడతారని కాదు. ఇది దేవభాష ఎందుకైంది అంటే దైవత్వాన్ని సూచిస్తుంది. ఇది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ని, కాన్షియస్నెస్ని అది లిబరేషన్ వైపే సూచిస్తుంది. ఎప్పుడు ఎప్పుడు కూడా ఆ లాంగ్వేజ్ ఎప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్. సో అదే మన సనాతన ధర్మం యొక్క వేదమే మూలం. సో సనాతన ధర్మం అంటే ఏంటి? సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యం అప్రియం, ప్రియం చ నానృతం భూయాత్, ఏష ధర్మ సనాతన. అంటే ఎప్పుడు కూడా సత్యమే మాట్లాడు. ఆ సత్యాన్ని కూడా ఎంతో ప్రీతికరంగా, ప్రియంగా మాట్లాడు. ఇతరుల్ని కష్టపెట్టకుండా. ఎవరినన్నా కష్టపెడుతుంటే ఆ సత్యాన్ని కూడా మాట్లాడాలి. సైలెంట్గా ఉండడం బెటర్. కానీ అసత్యాన్ని ఎప్పుడు పలకొద్దు. అది ప్రియంగా ఉన్నా కూడా పలకొద్దు. ఇదే సనాతన ధర్మం యొక్క వే. సో ఇప్పుడు సత్యం అంటే ఏంటి? మనం సత్యం పలుకుతున్నామా? నేను మనిషిని, నేను శరీరాన్ని, నేను సో అండ్ సో, ఇట్లా అసత్యమే పలుకుతాం మనం ఎప్పుడు. అహం బ్రహ్మాస్మి అన్న సత్యాన్ని మనం పలకము. అది మనం మా నోట్లో ఉండదు, మన ఆలోచనలో ఉండదు, మన హృదయంలో ఉండదు. ఎప్పుడు అసత్యమే మన మనసులో ఉంటుంది. నేను శరీరాన్ని అన్న అసత్యమే ఉంటుంది. అంటే మన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వట్లేదు. పైకి సూపర్ఫిషియల్గా అంటున్నాం. ఈ ఈ ఈ సత్యం, ఈ వేద వాక్కు, సర్వం కలివిదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్న ఈ వేదవాక్కు, ఈ సత్యవాక్కుని మనం మన మనస్సులో, బుద్ధిలో, మన వాక్కులో, మన ఆచరణలో ఎప్పుడు పెట్టాలి. తత్వమసి అన్న ఈ సత్యం పలికితేనే సత్యం బ్రూయాత్ అవుతుంది. లేకపోతే అసత్యమే మనం పలుకుతున్నాం. ప్రియం బ్రూయాత్. ప్రియం ఏది? ఏది ప్రియం? వేదాంతం. వేదాంతమే ప్రియం. ఆత్మజ్ఞానమే ప్రియం. భక్తి జ్ఞాన కర్మ క్రియా యోగమే ప్రియం. ఇదే మన ఆచరణ అవ్వాలి. ఏష ధర్మ సనాతన. సనాతన ధర్మం అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం, మోక్ష సాధన. ఇక్కడ ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే రాజధర్మం, క్షత్రియ ధర్మం అది కాదు. అవన్నీ కూడా ఉంటాయి వ్యావహారికంగా. కానీ ఇక్కడ ఎప్పుడైనా మనం ధర్మం, సనాతన ధర్మం అన్నామంటే ధర్మం అంటే బ్రహ్మన్. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే లోవర్ లెవెల్ ధర్మాస్ అన్ని మనం త్యజించాలి. మామేకం శరణం వ్రజ. పరమధర్మ, పరమోత్కృష్టమైన సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వాలి అంటే పరమ పరబ్రహ్మాన్ని, తత్వాన్ని ఆచరించాలి. పురుషోత్తమ ప్రాప్తి, సచ్చిదానంద భగవంతుడి మీదే ధ్యానం, పరమాత్మ మీదే ధ్యానం. అదే దాన్నే ధర్మాచరణ అంటారు. యో మాం ఏవం అసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వ భావేన భారత. ఎవరైతే నన్ను ఇలా
పురుషోత్తముడుగా వేదాలు ఎవరే ఏ పరబ్రహ్మాన్ని చెప్తున్నాయో అలా తెలుసుకొని నన్ను భజిస్తారు అంటే మన ధ్యానం, మన మనస్సు, వాక్కు, బుద్ధి, అహంకారం అంతా కూడా ఆత్మతత్వం మీదే పెట్టాలి. సో ఐ యామ్ జీవా, ఐ యామ్ సఫరింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెడిటేట్. ఇవన్నీ ఏంటి అంటే సత్యం బ్రూయాత్ అనిపించుకోదు. అసత్యం, అది అసత్యం, అసత్య వాక్యం అవుతుంది. ఐ యామ్ బ్రహ్మన్, నేను ఆత్మస్వరూపుడను అన్న సత్యాన్ని మనం పట్టుకోలేదు కాబట్టి మనం ఈ అసత్య వాక్యాన్ని పలకాల్సి వస్తుంది. ఈ అసత్య వాక్కు పలుకుతున్న దోషం, పలుకు పలుకు అంటే నోటితోనే కాదు, మనస్సులో కూడా. మనస్సులో నోటి మీద ఈ అసత్య వాక్కు ఉండబట్టి, ఈ ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండబట్టి సఫరింగ్. మెడిటేషన్ మనం ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. దేని మీద? అబ్బాయి అమ్మాయి మీద, అమ్మాయి అబ్బాయి మీద, మనిషి డబ్బు మీద, పిల్లల మీద, శరీరం మీద, భోగ వస్తువుల మీద మెడిటేట్ చేస్తూనే ఉంటాం. సో మనకి మెడిటేషన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు మెడిటేట్, నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను అనేది అసత్యవాకు. మనం ఎప్పుడు చేసేది అదే. అయితే రాంగ్ వాటి మీద మెడిటేట్ చేస్తుంటాం. ఈ అవిద్య మాయ నుంచి మాయాశక్తి, ఆ మాయాశక్తే బంధనానికి కారణం. అయితే ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టు ఆ మాయాశక్తే మనకి విద్యామాయ అయినప్పుడు, ఆ మాయాశక్తే మనకి మంత్రశక్తి లాగా, అంటే వేదమంత్రం. వేదమంత్రం అంటే వేదాంతం, మనల్ని విముక్తులను చేస్తుంది. సో ఐ అంటే ప్యూర్ అవేర్నెస్, బ్రహ్మన్, సచ్చిత్ ఆనంద స్వరూపం. ఇది మన నిజ స్వభావం, నిజస్వరూపం. ఈ అహం, ఐ యామ్, ఐ నుంచి ఐ యామ్ అంటే అహం, ఇది కూటస్థ చైతన్యం అంటే రిఫ్లెక్టెడ్ చిదాభాస. ఇది మనం ఇండివిజువల్ కాన్షియస్నెస్, మనం వేరు అన్న ఇది కల్పిస్తుంది మనకి. ఎలా అయితే సూర్యరశ్మి రకరకాల కుండల్లో అదే సూర్యరశ్మి ప్రకాశిస్తుంది, వేరువేరుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఉన్నది ఒకటే సూర్యరశ్మి. అక్కడి నుంచి అహంకారం, నేను, ఐఎమ్ బాడీ, ఇది వచ్చింది. ఆ మీ నుంచి మైన్ వచ్చింది, దాన్ని మమకారం, అహంకారం, మమకారం. సో ఈ అహంకార మమకారాలు వదిలి మన నిజస్వరూపమైన సచ్చిదానంద స్వరూపాన్ని మనం తెలుసుకున్నప్పుడే ముక్తి. జీవము, జగత్తు, ఈశ్వర ఏకత్వం మూడు విడివిడిగా కనిపిస్తున్నాయి. జీవం వేరుగా, జగత్తు వేరుగా, ఈశ్వరుడు వేరేగా అజ్ఞానం వల్ల కనిపిస్తుంది. అంటే సముద్రం వేరేగా, సముద్రంలో ఉన్న ఐస్బర్గ్ వేరేగా, సముద్రంలో ఉన్న అలలు వేరేగా, వేరుగా కనిపిస్తుంది. కానీ ఆ అలలు, సముద్రము, ఐస్బర్గ్ ఇదంతా కూడా జలమే. ఒకే ఒక పురుషోత్తమ పరబ్రహ్మము, అక్కడ ఉన్నది ఒకటే, సర్వం కల్విదం బ్రహ్మ. అయితే మన అటెన్షన్, మన ధ్యానం ఆబ్జెక్ట్స్ మీద, సంసారం మీద వెళ్ళినప్పుడు మన చిత్తం ఏదైతే ఉందో, అది ఆ ఆబ్జెక్ట్స్తో ఏకీభావం పొందుతుంది. అయితే అంటే సంసారంలో అబ్జార్బ్ అయిపోతాం. అదే మన అటెన్షన్, మన అవేర్నెస్ వైపు, మన సాక్షి వెళ్ళినప్పుడు అది అవేర్నెస్లోనే మెర్జ్ అవుతుంది. సో అటెన్షన్ ఎటు వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. సో ఇది పురుషోత్తమ ప్రాప్తి
యోగా యొక్క సారాంశం. ఎనీ క్వశ్చన్స్? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరినీ మ్యూట్ చేశాను. సుబ్బు గారు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. అదే ఇందాక మీరు దీని గురించి అన్నారు కదా, వైరాగ్యం గురించి అన్నారు కదా. ఆ, వైరాగ్యం అంటే మనం దాన్ని ఇప్పుడు నెగిటివ్ గా చూస్తాం కదా. ఉమ్. అంటే ఇట్స్ లైక్ గివింగ్, ఆ, ఇది కదా ఫీలింగ్ అది. సో అది కాదా అంటే ఇట్స్ నాట్ గివింగ్ అప్, ఇట్స్ జస్ట్ గివింగ్ అప్ రాంగ్ ఇంప్రెషన్స్ అంతేనా? వైరాగ్యాన్ని నెగటివ్ గా చూడడమే మన దురదృష్టం. Hmm. ఏదైతే మనకి బంధాన్ని కలిగిస్తుందో, ఏదైతే మనకి సఫరింగ్ కలిగిస్తుందో దాన్నే పట్టుకుంటాం. రాగద్వేషాలు. ఏదైతే మనకి బ్రహ్మానందాన్ని కలిగిస్తుందో, ఏదైతే మనకి విముక్తి కలిగిస్తుందో ఆ వైరాగ్యాన్ని, ఇదంతా కండిషనింగ్, సొసైటీ కండిషనింగ్ అంతే. అంటే మన మన ఒక పక్క మనం సనాతన ధర్మం, వైదిక ధర్మాన్ని ఫాలో అవుతాం అని చెప్తూనే ఆ వేదం చెప్తున్న వైరాగ్యాన్ని మనం నెగటివ్గా ఆలోచిస్తాం. అంటే మనం ఎక్కడ ఫాలో అవుతున్నాం సనాతన ధర్మాన్ని? ఏదైతే మనకి శ్రేయస్కరం అని వేదం చెప్తుందో దాన్ని మనం నెగటివ్గా చూస్తాం. Hmm. అంటే అది మనం నెగిటివ్ గా చూడకుండా వి నీడ్ టు టేక్ దట్, అంటే అది అడాప్ట్ చేసుకోవాలి. థ్యాంక్స్ అండి. సుబ్బు గారు, చెప్పండి సార్. మొదట్లో ఆ వృక్షం గురించి చెప్తారు కదా, అది ఒక్కసారి కొంచెం క్లారిటీ, నాకు ఎప్పుడు అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా. అంటే అది ఏంటి? ఆ, దాని రూట్స్ పైకి ఉంటాయి, ఆ, వేర్లు పైకి కిందకి, ఆకులు కొమ్మలు అని అలా వస్తుంది కదా. అంటే దాన్ని వైరాగ్యంతో ఆ, దాన్ని కట్ చేయాలి అన్నట్టు అలా కూడా ఉంటుంది. సో అదేంటి, కొంచెం ఒకసారి చెప్పగలరా, ఎక్కువ టైం ఆ, కాకుండా? అంటే పైన కింద అనేది మీరు ఫిజికల్గా చూడొద్దు. అంటే మీరు అలా పైకి చూడొద్దు. పైన అంటే హయ్యర్. ఇప్పుడు శిష్యుడి కంటే గురువు హయ్యరా కాదా? అవును. కొడుకు కంటే తండ్రి హయ్యరా కాదా? తల్లిదండ్రులు. సో హయ్యర్ అంటే హయ్యర్ లెవెల్ అని. సో ఊర్ధ్వము అన్నిటికంటే హయ్యెస్ట్ ఏంటి? బ్రహ్మన్. సో ఊర్ధ్వమూలం అంటే దీని, సో బ్రహ్మనే రూట్ కూడా, అవునా? అన్నిటికీ మూలం బ్రహ్మన్. పరమాత్మయే అన్నిటికీ మూలం. అవును కదా? ఆ పరమాత్మ అందరికంటే సర్వోత్కృష్టం అంటే హయ్యర్. సో ఊర్ధ్వమూలం అంటే ఫిజికల్గా పైన అని కాదు. ఈ మనం ఏదైతే ఈ సంసారం అంటున్నామో దీని యొక్క మూలం, రూట్ పరమాత్మ. ఆ పరమాత్మ సర్వోత్కృష్టుడు, అందుకని ఊర్ధ్వమూలం. అధశాఖం అంటే కిందికి వెళ్తున్న కొద్దీ డౌన్ బిలో ఉన్నది. ఈ ఆకులు, ఈ చెట్టు యొక్క ఆకులు అంటే అది వేద మంత్రములు.
అది చెట్టుని ఎలా కాపాడుతున్నాయో అది ఈ సంసార వృక్షాన్ని నాశనం అవ్వకుండా కాపాడుతున్నాయి. ఇది ఈ వృక్షంలో ఆశ్రయించి ఈ సంసారాన్ని అనుభవించాలి అనుకున్న వాళ్ళకి అదొక మార్గం చూపిస్తుంది. దీని నుంచి బయటపడాలి, నేను ఈ మాయ నుంచి బయటపడాలి అనుకున్న వాళ్ళకి అది విద్యా మాయని కూడా చూపిస్తుంది. సో ఇందులో క్షేమంగా బతికే, ధర్మబద్ధంగా బతికే మార్గము వేదం చూపిస్తుంది. ఇందులోంచి బయటికి వచ్చే మార్గం కూడా వేదమే చూపిస్తుంది. ఈ సంసార వృక్షం మీద ఆ ఫలాన్ని ఆశిస్తూ, సంసార కర్మఫలాన్ని ఆశిస్తూ ఉన్న వాళ్ళు ఆ సంసారంలోనే తిరుగుతూ ఉంటారు. ఆ కర్మఫలాన్ని త్యజించి వైరాగ్యం ద్వారా, వివేకము వైరాగ్యం ద్వారా ఆ కర్మఫలాన్ని త్యజించి మోక్ష ఫలాన్ని కోరుకున్న వాళ్ళు ఈ మాయకి అవతల వెళ్తారు, వాళ్ళ నిజస్వరూపం తెలుసుకుంటారు. లేకపోతే ఈ వృక్షం అనాది అనంతం, దానికి ఒక ఆది అంతం మధ్యం కనుక్కోవడం కష్టం. ఈ సంసార వృక్షంలో, సంసార చక్రంలో పడి తిరుగుతూనే ఉండాలి జీవులు. ఒక్క జ్ఞానం ద్వారానే ఈ వృక్షాన్ని అధిగమించాలి. అంటే దీని రూట్లో ఉన్న, ఊర్ధ్వమూలంలో ఉన్న పరబ్రహ్మతో ఏకీభావం తెలుసుకుంటేనే మోక్షం. థ్యాంక్ యూ సార్. మీరు ఏ కొమ్మని పట్టుకుంటే ఆ కొమ్మ మీదే కదా మీ నివాసం. మీరు ఇందాక చెప్పింది ఒకటి నాకు బాగా ఇది ఈ వేదం అనేది దీనిలో ఎలా జీవించాలో చూపిస్తుంది, దీని నుంచి ఎలాగా మోక్షంకి వెళ్ళాలో అది కూడా చూపిస్తుంది అన్నారు కదా. కొన్ని అదేమంటారంటే దాన్ని గ్రూప్స్ ఆర్ భక్తి మార్గం వాటిలో కొంతమంది అట్లా చెప్పినట్టు నేను విన్నా. ఎట్లా అంటే నాకేం మోక్షం ఏమొద్దు, మళ్ళీ నీతో సాంగత్యం కావాలి అని ఏదో ఒక ఒక డైటీని వాళ్ళు కొలుస్తుంటారు అట్లాగా. సో అది కూడా దట్ మేక్ సెన్స్ నౌ ఫర్ మీ. అంటే వాళ్ళు ఒక కొమ్మని పట్టుకున్నారు సార్. సంసారంలో దానిలోనే ఒక కొమ్మని పట్టుకున్నారు వాళ్ళు. ఆ కొమ్మలోనే గూడు కట్టుకొని అక్కడే ఉంటున్నారు. ఆ మాయలోనే, అదే ఆ సంసార వృక్షంలో, ఆ మాయలో ఒకనొక సేఫ్ కొమ్మ మీద ఉంటాము అంటున్నారు. దీన్ని అధిగమించాం అంటున్నారు. సో ఆ కొమ్మని పట్టుకొని ఉంటే అక్కడే ఉంటారు వాళ్ళు. అదే కొన్నిట్లో వాళ్ళకి అది ఉంటాయి కదా. కానీ దీని రూట్ ని పట్టుకున్నవాడు మాత్రమే దీన్ని అధిగమిస్తాడు. అవును. ఇప్పుడు నేను మాయలోనే ఉంటాను అంటే చేసేదేముంది, ఎవరిష్టం వాళ్ళది. సార్ నాకు క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి. ఇప్పుడు మీరు ఇవాళ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం మూడు చెప్పారు కదా. సో వాట్ మై అండర్స్టాండింగ్ టుడే వాస్, ఎప్పుడు కూడా సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఆర్ ఆల్వేస్ టుగెదర్ అండి. కారణ శరీరం ఉంటేనే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం యొక్క ఆరిజిన్ ఎక్కడుంది? కారణ శరీరంలో ఉంది. అంటే మీరు రెండు సెపరేట్ శరీరాలు అట్లా కాదు. కారణ శరీరం నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరం వచ్చింది. స్థూల శరీరం పోతే సూక్ష్మ శరీరం ఇంకా ఉంది, అది ఇంకొక స్థూల శరీరం పట్టుకుంది. ఇట్లా సూక్ష్మ ఒక శరీరం తర్వాత ఇంకొక శరీరాన్ని పట్టుకుంటూనే ఉంటుంది. ఎంతసేపు పట్టుకుంటుంది? కారణ శరీరం ఉన్నంతసేపు పట్టుకుంటుంది. ఆ కారణ శరీరం ఎంతసేపు ఉంటుంది?
అజ్ఞానం పోయే దానికి కారణమైన అజ్ఞానం పోయే వరకు. ఉమ్, దానికి కారణమైన అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానం వల్ల, ఆత్మజ్ఞానం వల్ల. ఉమ్, సో yeah. దానికి కారణమైన రూట్ లో కొడుతున్నారు మీరు ఉమ్, ఆత్మజ్ఞానం వల్ల. అంటే దాన్నే ఈ అశ్వత్థ వృక్షం యొక్క రూట్ ని నరుకుతున్నారు ఉమ్, ఆత్మవిచారం ద్వారా. yeah. ఆత్మవిచారం ద్వారా మీ కారణ శరీరానికి కారణం లేకుండా చేస్తున్నారు. ఉమ్, ఉమ్. Yeah. Got it అండి. థ్యాంక్స్ అండి. Yeah. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్ డిస్కస్? ఒక ప్రశ్న అంటే, ఇందాక మీరు అన్నారు కదా వేదమే అని చెప్తుందని. వేదం అంటే ఇది బుక్ కాదు కదా, ఇది నాలెడ్జ్ ఆర్ విజ్డమ్ టెల్స్ యూ దట్ అని మీనింగ్ కదా. వేదం అంటే వేదమే సార్, ఏది పడితే అది వేదం కాదు. అంటే మన వేదం అంటే మన రిగ్, ఏదైతే మనం రిగ్, యజుస్, సామ, అథర్వవేదం అంటామో అదే వేదం. See, వేదం అంటే నాలెడ్జ్, కానీ ప్రతి నాలెడ్జ్ ని మనం వేదం అనలేం. సత్యమే వేదం. ఇప్పుడు మీరు ఏ స్క్రిప్చర్ అయినా పట్టుకొచ్చి ఇదంతా కూడా వేదమే అంటే కుదరదు. ఎందుకంటే యథార్థ తత్వాన్ని మనకి బోధించి, మన నిజస్వరూపాన్ని మనకి బోధించి ఉన్నదే వేదం. ఓకే, మనకి రకరకాల నాలెడ్జ్ రకరకాల సోర్సెస్ నుంచి వస్తాయి, వాటన్నిటిని మనం వేదం అనలేం. ఏదైతే ప్రమాణమో అదే వేదం. ఈ ఉపనిషత్తులు అనేవి కూడా వేదం నుంచి వచ్చిన భాగాలే కదా. వేదమే, అది వేదమే. కానీ బుద్ధ సూత్రాలు కాదంటారు. బుద్ధ సూత్రాలు కాదు, బుద్ధుడు చెప్పింది. వాటికి మూలం వేదంలో ఉంది. అంటే వేదాంతం యొక్క ఆయన కూడా హిందువే కదా, ఆయన నేర్చుకునేది కూడా ఇదే. బట్ he proposed something that others can also understand. ఆయన దేని మీద ఫోకస్ చేయదలుచుకున్నారో అది మాత్రం ఆయన ప్రపోజ్ చేశారు. అవును, ఇక్కడ వీడియోలో చూసాను, సద్గురు ఉన్నారు కదా, ఆయన చెప్పాడు అనమాట, బుద్ధిజం ఇస్ నథింగ్ బట్ అ సబ్సెట్ ఆఫ్ దిస్ ద ఎంటైర్ సనాతన్ ధర్మ. ఇట్స్ ఓన్లీ అదేదో వన్ బ్రాంచ్ ఆర్ వన్ శాఖ ఏదో చెప్పాడు, సబ్సెట్ లాగా. వాళ్ళు ఒప్పుకోరు. అన్నెసరీ కాంట్రవర్సీ ఎందుకు? ఇప్పుడు ఇందులో ఉన్నది మనకు సరిపోతుంది కదా. అవును, ఓకే, క్లోజ్ చేద్దామండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమః శివాయ. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బై.